ఈ వీడియో తెలుసుగా 10:30 అవగానే ఓటింగ్ అనాలిసిస్ అండ్ శుక్రవారం అవగానే ఎలిమినేషన్ అప్డేటు. శుక్రవారంలో ఓటింగ్ అనాలిసిస్ ప్లస్ శనివారం అప్డేట్స్ అండ్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ పేర్లు, ఎలిమినేట్ అవ్వచ్చు అనే కంటెస్టెంట్స్ పేర్లు, ఓటింగ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీడే 10:30కి మన ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది నైట్ టైం. సో ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎవరు వెళ్ళిపోబోతారు అండ్ దాంతోపాటుగా బిగ్గెస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఏం ఉండబోతున్నాయి అనేది చెప్పిన తర్వాత కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, తనూజ గారి ఫ్యాన్స్కి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని తెలిసిందే కదా, ఏంటో తెలుసా? ఫస్ట్ లైక్, దాని తర్వాత కామెంట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాదు, రన్నర్. మీరు ఆ పాటికే తనూజ కళ్యాణ్ పెట్టుకుంటారు. బట్ నేను అడిగేది రన్నర్, స్పెసిఫిక్గా రన్నర్. విన్నర్ అని అడగట్లా. సెకండ్ ప్లేస్ ఎవరికి రావచ్చు అనేది పెట్టండి. మీరు విన్నర్ అనుకోని ప్లేస్లు పెట్టకుండా రన్నర్ మీరు మెన్షన్ చేయండి. విన్నర్ అనుకుంటున్నారా రన్నర్ అనుకుంటున్నారా, రన్నర్ నేను అడిగేది. సో దానికి కామెంట్ చేయండి. దాంతోపాటుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. లాస్ట్ 2-3 ఓటింగ్ అనాలిసిస్ వీడియోకి దాదాపుగా 25,000 లైక్లు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక 10 సెకండ్లు మౌనం పాటిస్తాను. ఆ లోపల మీరు లైక్ చేస్తే కంటిన్యూ చేద్దాం. లైక్ చేయండి, 10 సెకండ్స్ మౌనం పాటిస్తాం. కానీ అన్న కట్టు ఓకే, లైక్ చేశారుగా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శనివారం అప్డేట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్ నెక్స్ట్, దీని తర్వాత మాట్లాడుకుందాం. శనివారం అప్డేట్స్, షాకింగ్ అప్డేట్స్ వినపడుతున్నాయి. దాంతోపాటుగా బిగ్గెస్ట్ టీఆర్పీ రాబోతుంది ఈ సీజన్కి మొత్తానికి. రేపు ఎపిసోడ్ బిగ్గెస్ట్ టీఆర్పీ, మామూలు టీఆర్పీ కూడా కాదు, అరాచకమైన టీఆర్పీలు రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్. అందరూ టీవీలకు అతుక్కుపోయి చూసే అంత బీభత్సమైన ప్లాన్స్ బిగ్ బాస్ టీమ్ చేస్తున్నారనేది టాకు. అండ్ ఎందుకురా ఇంత బిగ్గెస్ట్ టీఆర్పీ, ఇంత సీన్ ఎందుకురా అంటే, ఈ సీజన్లో ఎప్పుడు జరగనంత పెద్ద గొడవలు, ఎప్పుడు నోరు జారినంత పెద్ద మాటలు నోరు జారిన కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంత పెద్ద గొడవలు జరిగినప్పుడు, ఇంత లావన నోరు జారినప్పుడు అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాస్క్స్, ఈరోజు అయిన క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్ కూడా కొన్ని ఇష్యూలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శనివారం ఎపిసోడ్ అనగానే బీభత్సమైన ఫైర్తో ఉంటుంది. నాగార్జున సార్ ఇంతకుముందు ఎప్పుడు సీరియస్ అవ్వనంత రేంజ్లో సీరియస్ అయ్యే అవకాశాలు వెరీ 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 హై. ఏ టాపిక్ల మీద సీరియస్ అవుతాడు, ఏ టాపిక్ల మీద ఇష్యూలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్ పడాల ఈరోజు మీరు ఎపిసోడ్ చూస్తుంటారు, నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాల క్యాప్టెన్సీకి డిజర్వా కాదా అంటే, డెమాన్ పవన్కి బ్యాక్ పెయిన్ వచ్చి కింద పడిపోవడం వల్ల గెలిచాడని మీకు అనిపించిందా, లేకుంటే అరే కింద పడకపోయినా కళ్యాణ్ పడాలని గెలిచేవాడు అనిపిస్తుందా లేదా? సో ఓవరాల్గా బిగ్ బాస్ మేబీ రేపు చేయబోయే ఎక్కువ ఛాన్సెస్ దేనికి ఉన్నాయంటే, శనివారం 2 ఉన్నాయి. 2 ఏం లేదులే, 3 మీద సీరియస్ వార్నింగ్లు ఉంటాయండి. 1 సంజన గారు, 2 కళ్యాణ్, 3 డెమాన్కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. డ్యామేజ్లో కొంతవరకు డ్యామేజ్ తక్కువ ఉంది. డెమాన్కి అంత సీరియస్ వార్నింగ్లు అయితే రావు. దానికి రీజన్ కూడా కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ నిన్న అర్ధరాత్రి ఏం చెప్తారంటే రీతు చౌదరికి, తన పీక్ పట్టుకున్నాడు అని అంటున్నారు. అదేం కాదు, నేను నాకు సార్కి చెప్తాను. అదేం సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్, నాకు అలా అనిపించలేదు సార్, నాకు సార్కే నేను చెప్తా అన్నప్పుడు, తను డెమాన్ పవన్ కోసం తనే నిలబడతాను అన్నప్పుడు డెమాన్ సార్ని నాకు సార్ ఎందుకు అంటారు? నేను ఒకటి కొట్టినోడే నాకు దెబ్బతలేదు సార్, నన్ను ఎప్పుడు కొట్టాడు సార్ అన్నప్పుడు నేను ఇంకేం చేయగలుగుతాను? సో అతనికే ఏం ఇబ్బంది లేదు, అతనికే నాకు ప్రాబ్లం లేదు సార్, డెమాన్ పవన్ ఏం చేయలేదని చెప్పబోతున్నాడు అనేసి క్లియర్గా రీతు చౌదరితో ఆయనే చెప్పాడు. కళ్యాణే ఒప్పుకున్నాడు. ఈ లెక్కన డెమాన్ పవన్కి ఎటువంటి డ్యామేజ్ ఉండే అవకాశాలు వెరీ 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 లెస్. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఈ పీక పట్టుకున్న దాని మీద ఇష్యూ ఉండదు. ఉంటే ఎంతవరకు ఉంటుందంటే, డెమాన్ నువ్వు కోపం చూసుకో, కోపంలో తెలియకుండా వెళ్ళిపోతుంది, తెలియకుండా తోచేస్తాను, నువ్వు ఏదో ఒక రోజు నీకు అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇక్కడే కాదు రియల్ లైఫ్లో కూడా, దయచేసి ఆ కోపం తగ్గించుకోవాలని డైరెక్ట్గా ఒక రకమైన వార్నింగ్ ఇచ్చేటట్టుంది. కానీ ఎల్లో కార్డు తీసి హంగామా అయితే చేయకపోవచ్చు. అండ్ ఇతనికి డైరెక్ట్గా డ్యామేజ్ దేని పరంగా ఈ నెగిటివిటీ, ఈ సీరియస్ వార్నింగ్ దేని పరంగా ఎక్కువ వస్తుంది అనిపిస్తుంటే, రీతు చౌదరి కోసం తీసుకున్న స్టాండ్ వల్ల వస్తుంది. ఆ రోజు టాస్క్లో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఆ రోజు టాస్క్లో నవ్వుకుంటూ వెళ్ళిపోయిన దాన్ని కళ్యాణ్ ఎంత చెప్పినా కూడా డెమాన్ పవన్ ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేటు, ఇప్పటికీ యాక్సెప్ట్ చేయటం లేదు. యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ స్టిల్ ఈరోజు టాస్క్లో కూడా చెత్తగా, కొత్తగా, వరస్ట్గా డెమాన్ పవన్ ఏదైతే అక్కడ వచ్చి ఇమాన్యుల్, దివ్యనికిత వీళ్ళు ఇద్దరు వచ్చి క్లియర్గా
తన దగ్గర కూర్చొని డెమాన్ నీకు ఆ డ్యాగర్ ఇస్తాం, నువ్వు రీతు చౌదరిని పొడి చేస్తానంటే డ్యాగర్ ఇస్తాం అని చెప్తారు. అక్కడ లాస్ట్కి ఎవరున్నారు? రీతు చౌదరి, డెమాన్ అండ్ కళ్యాణ్. నువ్వు రీతు చౌదరిని పొడుస్తానంటే మీ ఇద్దరిలో ఒకరు డ్యాగర్ ఇస్తాం, ఓకేనా నీకు అంటే నో నాకొద్దు, నేను రీతు చౌదరిని అయితే పొడవను, పొడిస్తే కళ్యాణ్ని పొడుస్తాను కానీ రీతు చౌదరిని అయితే నేను పొడవలేను, మీరు కళ్యాణ్కి ఇచ్చుకోండి డ్యాగర్ కావాలంటే అన్నాడు. అసలు ఏంటో ఆట తీరేంటో అతనేంటో అర్థమే కావట్లా. తన ఫ్రెండ్ కొంతమంది కామెంట్లు ఆల్రెడీ నేను కమ్యూనిటీ ఛానల్లో పెడితే, ఫ్రెండ్ కదన్నా, ఫ్రెండ్కి ఆ మాత్రం చేయాలంటే ఫ్రెండ్ ఎన్ని రోజులన్నా ఫ్రెండే, కానీ ఆ ఫ్రెండ్ ఎవరైనా ఉండాలా? ఆల్రెడీ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకొని ఉన్న ఫ్రెండ్, క్యాప్టెన్సీ బ్యాడ్జ్ రెడీగా ఉన్న ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ని తీసేయడం కోసం, ఆ ఫ్రెండ్ వల్లే నీకు ఇబ్బంది జరుగుతుంది, ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికే నువ్వు గేమ్లో నవ్వుకుంటూ బయటకు వచ్చేసావని బ్లేమ్స్ భరించేదానికంటే ఆ ఫ్రెండ్ని తీసేయడానికి ఏంటి? ఇప్పుడు కళ్యాణ్ రీతుల్లో ఎవరిని తీసేస్తావు? రీతు ఆల్రెడీ క్యాప్టెన్ అయిన రీతు లాస్ట్ వీక్ కూడా నువ్వే క్యాప్టెన్ చేసావు, ఆల్మోస్ట్ నువ్వే గివప్ ఇచ్చేసావు. అలాంటప్పుడు రీతును తీసేయడానికి ఏంటి? అది హౌస్ మెంబర్స్ డైరెక్ట్గా నీ ముఖం మీద అడుగుతున్నప్పుడు చెప్పలేక లేదన్నా నేను తీయలేనని చెప్పాడంటే తను ఫ్రెండ్షిప్కి ఇస్తున్న వాల్యూకి హ్యాట్స్ ఆఫ్. కానీ గేమ్ పరంగా ఖచ్చితంగా దొబ్బులు తింటారు. ఖచ్చితంగా ఈ మాట నాకు సార్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఎక్కువనే. ఆ ఎల్లో కార్డు ఆ రెడ్ కార్డు కంటే కూడా దీని మీద ఎక్కువ సీరియస్ అవుతాడో తనది మాత్రం జరగబోయేది ఇదే. జస్ట్ మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా సీరియస్ అవుతారు. ఇది పక్కన పెడితే సంజన గారు రిలేటెడ్గా మాట్లాడుకొని తర్వాత కళ్యాణ్ది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. నాకు కూడా షాకింగ్ అనిపించినది. ఫస్ట్ సంజన గారు పదే ఎక్కడ ఏది మాట్లాడిన గేమే, ఏదైనా కూడా ఇక్కడ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత గేమే అన్న మాటని రీతు చౌదరి లైవ్లో ఎంత బాగా లాక్ చేశారంటే నాకు భలే అప్రిషియేట్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. నాకు సార్ కూడా అంతే సీరియస్గా అడుగుతారేమో అనిపిస్తుంది. ఏదైనా పర్సనలే, ఏదైనా గేమ్ ఈజ్ గేమ్, నిన్ను ఎక్కడైనా అడుగుతాను, ఎంత పర్సనల్గానే వెళ్ళి తీసుకోవచ్చు, ఏదైనా వచ్చి మాట్లాడతాను, దట్ ఈస్ గేమ్ అంటున్నారు ఆవిడ. అంటే ఆవిడ నామినేషన్స్లో ఏదో రీజన్ మీరు ఆటలో కనిపించట్లేదని చెప్తే దానికి నువ్వు ఇలా కూర్చుంటున్నావు అలా కూర్చుంటున్నావు, మీరిద్దరు ఏదైతే చేస్తున్నావు దాన్ని చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అనేంత డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేశారు సంజన గారు. ఆవిడ ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి రీతు గారిని అలా అన్నావు మాకు నచ్చింది అనేసి అందరూ అంటున్నా, బిగ్ బాస్ టీం దాన్ని ఎంటర్టైన్ చేయదు. ఖచ్చితంగా సీరియస్ అవుతారు, ఖచ్చితంగా నాకు సార్ సీరియస్ అవుతారు. దాని రిలేటెడ్గా ఎందుకు సీరియస్ అవుతారంటే నువ్వు గేమే అంటున్నావు. రీతు చౌదరి ఎలా లాక్ చేసింది తెలుసా? ఇందాక అన్ని గేమే అంటున్నావు కదా, మా ఇద్దరిది గేమే అంటున్నావు, మేము గేమ్ కోసం కలిసి మాట్లాడుకుంటున్నాం అంటారు అనేసి అంటున్నావు కదా మీరు, నీది ఏమా నీది కూడా గేమేనా అంటే లేదు మేము కలిసి మేము కనెక్ట్ అయ్యాం, అట్లా మాకిద్దరికి ఒకరికొకరికి మ్యాచ్ అయ్యింది, కనెక్ట్ అయ్యామన్నట్టు చెప్తున్నారు నా కొడుకులాగా వాడని. మరి అంతా గేమ్ అన్నప్పుడు అది కూడా గేమే కదా అన్నది. దానికి సమాధానం లేదు. మరి మాది మాత్రం గేము, మీరు ఇమాన్యుయల్తో క్లోజ్గా బాండింగ్ పెట్టుకున్నది కూడా గేమ్ కోసమే కదా, మరి మీది గేమ్ కదా అనే పాయింట్ ఏదైతుందో ఎక్సలెంట్ పాయింట్. అందుకనే ప్రతిదీ కూడా గేమ్ కదా. అక్కడ గేమ్ అంటే ఆల్మోస్ట్ అంతా గేమే, కానీ గేమ్ అని ఆ గేమ్లో కూడా దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఆ గేమ్లో కూడా అదుపులో పెట్టుకుని దేని మీద ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. నువ్వు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, కానీ నామినేషన్ నువ్వు ఏదో చెప్తుంటే ఏదో పాయింట్ లింక్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. దీని విషయంలో నాకు సార్ ఖచ్చితంగా సంజన గారిని సీరియస్ వార్నింగ్ ఇస్తారు. ఎన్నిసార్లు ఇచ్చారో చాలాసార్లు ఇచ్చారు, మళ్ళీ కూడా ఇస్తారు. కానీ ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తారు. నేను టాస్క్ ఏదైతుందో రీతు చౌదరి మీద టాస్క్ గెలిచారు, రీతు చౌదరి మీద అండ్ సోహెల్ మీద టాస్క్ ఆడి గెలిచారు చూసారా, దానికి గట్టిగా అప్రిషియేట్ చేస్తారు. ఇది సంజన గారు వర్షన్లో సంజన గారి మీద జరిగేది. రీతు చౌదరి మీద ఏం జరుగుతుందో కూడా చెప్తాం ఒక మాట. ఆ రోజు టాస్క్లో రీతు చౌదరి గారు ఏం చేశారంటే అదే నామినేషన్స్లో ఆవిడ క్యాప్టెన్గా ఉండి స్లోగా చదువు క్యాప్టెన్గా ఉండి హౌస్ హార్మోని దెబ్బతింటుంటే కుర్చీలు గిర్చీలు ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ తంతుంటే ఆ తన్నేది ఆవిడ చూసి తన్నే దాంట్లో ఆవిడ కూడా భాగమయ్యి ఆవిడ కూడా ఎగిరి పైకి వచ్చి ఆవిడ కూడా మాట్లాడడం అరవడం, వేరే వాళ్ళ నామినేషన్స్లో దూరి మాట్లాడకూడదు అంటే అక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా పాయింట్ వచ్చింది కాబట్టి, డీల్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ మాట్లాడుతుండు. ఒకవేళ కళ్యాణే మాట్లాడుతున్నా కళ్యాణ్ కూడా నువ్వు మాట్లాడకూడదు అనేసి ఆపచ్చు క్యాప్టెన్గా, అండ్ ఈవిడ కూడా ఆగాలి క్యాప్టెన్గా. ఎందుకు వేరే వాళ్ళ నామినేషన్లో మీరు ఎలా దూరుతారని అది మర్చిపోయి తన కుర్చీలు పగలగొడుతున్నా, కుర్చీలు తొంకుతున్నా తన్నుతున్నా కూడా దాన్ని కూడా ఆపకుండా సైలెంట్గా ఉన్న క్యాప్టెన్గా ఆ పర్టికులర్ డే రోజు ఆవిడ ఫెయిల్ అయ్యారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అండ్ మధ్యలో అంత సీరియస్ అవ్వడం ఏంటి, నీకేంటి ప్రాబ్లం, నువ్వెందుకు సపోర్ట్ స్టాండ్ తీసుకోవాలి డెమాన్ పవన్కి, డెమాన్ పవన్ కోసం ఆదించుకోలేడా, డెమాన్ పవన్ కోసం మాట్లాడుకోలేడా అని గట్టిగా అడగాలి కూడా. ఇది పక్కన పెడితే ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. ఈ వీక్లో బాగా సీరియస్ అయ్యి
అగ్రెసివ్ మోడ్లో ఆ అమ్మాయి మీద పైకి వెళుతూ అండ్ కుర్చీలను తోసేసి రకరకాలుగా బిహేవ్ చేసి, కోపంగా బిహేవ్ చేసి, ఎక్కువ అగ్రెసివ్ అయిన కళ్యాణ్ రిలేటెడ్గా పెద్ద ఇష్యూ బిగ్ బాస్ టీమ్ చేస్తారు. కళ్యాణ్ రిలేటెడ్ చేస్తారు, డెమాన్ రిలేటెడ్ చేస్తారు. ఎందుకంటే దే డిజర్వ్ దట్ పనిష్మెంట్. ఎందుకంటే సీరియస్ అవ్వడం ఎవరిది కూడా ఎంతవరకు అవ్వాలో అగ్రెసివ్నెస్ అంతే చూపించాలి. ఓవర్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ కానీ వాళ్ళ సీరియస్ వార్నింగ్ రావాలి. బిగ్ బాస్ హౌస్లో అది జరగదు. ఇక్కడ పాయింట్ ఏం జరగబోతుందంటే కళ్యాణ్ రిలేటెడ్గా, ఒకటి వాళ్ళు బిగ్ బాస్ టీం కానీ ఎనీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఒక సిచ్యువేషన్ మనకు దొరకాలి కానీ దాన్ని పిండి పిప్పి చేసి మిక్స్ చేసి భలే వాడుకుందాం, రసం పిండేద్దాం అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఈ వారంలో వాళ్ళు దొరికింది. అబ్బా, దీని నుంచి ఎన్ని రకాల పిండైనా, ఎన్ని రకాల జ్యూస్ అయినా తీయొచ్చురా, ఎంత టీఆర్పీ అయినా పిండుకోవచ్చు అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి. కాబట్టి దీన్ని వదులుతారంటే అస్సలు వదలరు. ఏ రకంగా చేయగలుగుతారో ఆ రకంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ పాపులర్ విషయం ఏంటంటే ఎల్లో కార్డు తీస్తారు. రెడ్ కార్డు ఐ థింక్ రెడ్ కార్డు తీగిపోవచ్చు. ఒకవేళ చేతిలో పట్టుకొని వచ్చినా ఎల్లో కార్డు అయితే కళ్యాణ్ పడాలాకి ఇచ్చే అవకాశం ఉంది. దెర్ ఈజ్ హై ఛాన్సెస్ ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం. ఎల్లో కార్డు అంటే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి ఇదే విధంగా అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఫిజికల్గా అయినమనుకో, దీన్ని తోసేస్తే నీకు రెడ్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది అనే వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 60 to 70% అవకాశాలు ఉన్నాయి. ఇది పాసిబిలిటీ నెంబర్ 1. అండ్ పాసిబిలిటీ హై ఛాన్సెస్ ఉండే నెంబర్ 2 విషయం ఏంటంటే, హై ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఉండేది ఏంటంటే, అండ్ ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ కూడా. ఒకటి ఏంటంటే, మనకి అది లీక్ కాదు, మనం అనుకుంటుంది చేయబోతారు ఖచ్చితంగా. బిగ్ బాస్ టీం కూడా ఈ ఐడియా రావచ్చు అనుకుంటుంది. ఏంటంటే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు కదా, ఈ క్యాప్టెన్సీని రివోక్ చేయకుండా ఆల్రెడీ నీకు పనిష్మెంట్ ఏంటి అనేసి హౌస్ మేట్స్ని అందరిని అడిగే అవకాశం ఉంది. అతను మిస్టేక్ చేశాడు, తనకి ఏ పనిష్మెంట్ ఇద్దామని అడిగే అవకాశం ఉంది. అక్కడ ఉన్న క్యాప్టెన్ గుడ్లు ఉతికిద్దామనో, బట్టలు ఉతికిద్దామనో, అంటు దోమిద్దామనో, అదే ఒకటి చిమ్మిద్దామనో ఏదో సంథింగ్ చెప్తారు. కానీ బిగ్ బాస్ ఏం కోరుకోవచ్చు అంటే, కళ్యాణ్ పడాలాకి ఈ వారం క్యాప్టెన్ అయ్యాడు కదా, ఆ క్యాప్టెన్ అయినందుకు ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఆ ఇమ్యూనిటీ పీకేస్తున్నాం, ఆ ఇమ్యూనిటీ ఈ వారం క్యాప్టెన్ కళ్యాణ్ పడాలాకి లేదు అని చెప్పే అవకాశాలు వెరీ వెరీ హై, 90% ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ అది చేస్తే కళ్యాణ్కే మంచిది, అది చేస్తారనుకుంటాం. అది ఒకటి రీజన్ నెంబర్ 1 ఎందుకు చేస్తారంటే, తను మిస్టేక్ చేశాడు, దానికి ఏదో ఒకటి చేస్తే తప్పించి జనాల్లో కానీ చూసేదానికి కానీ ఆడియన్స్కి కానీ అండ్ బిగ్ బాస్ టీమ్కి కానీ సెట్ కాదు. తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. ఆ పనిష్మెంట్ ఓన్లీ అదే ఎందుకు ఇస్తారంటే, ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల, తను కూడా నామినేషన్లో ఉండడం వల్ల టాప్ కంటెస్టెంట్స్ తనూజ అండ్ కళ్యాణ్ కానీ లాస్ట్ మూమెంట్లో 1-2 వీక్స్ కానీ నామినేషన్లో ఉండకపోతే అది వాళ్ళకే బొక్క. ఎందుకంటే ఆ యాప్ ఓపెన్ చేసి ఓట్స్ వేసే వాళ్ళ సంఖ్య వాళ్ళిద్దరికే ఉంది కాబట్టి, తనూజ కళ్యాణ్ కోసం ఎక్కువ మంది ఓటేస్తారు కాబట్టి, వాళ్ళిద్దరు ఎవరు 13, 14, 15 వీక్లో లేకపోతే వాళ్ళ వల్ల ఓటింగ్ చేసేవాళ్ళు, యాప్ ఓపెన్ చేసేవాళ్ళు తగ్గడం వల్ల కొంచెం ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా పనిష్మెంట్ ఎలాగో ఇవ్వాలి కాబట్టి దానికి మించిన పనిష్మెంట్ ఏముంది. అందుకని ఇమ్యూనిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తీసేసి నువ్వు డైరెక్ట్గా నామినేట్ అవుతున్నావు అని చెప్పే అవకాశాలు వెరీ వెరీ హై. ఇది చేస్తే కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోండి, రేపు డెమాన్ పవన్ కూడా ఆ రీతు చౌదరి గారి విషయం మీద మాత్రం సీరియస్ అయితే, ఎంత సీరియస్ అయినా పెద్ద సింపతి రాదు. కానీ ఆ పీక పట్టుకున్నాడు అనే విషయం మీద కళ్యాణ్ స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు. ఆ తర్వాత కూడా బిగ్ బాస్ టీం కానీ డెమాన్ లేపాలి అనుకుంటే, అయినా కూడా నీ ఓవర్ యాక్షన్ ఏంటి, అట్ట చేసిన ఇటు చేసిన ఎల్లో కార్డు చూపించేసి ఒక హంగామా చేసి భయంకరమైన సీరియస్ అయ్యారనుకో, అది ఫుల్ పాజిటివ్. అది ఇతనికంటే కూడా రేపు కళ్యాణ్కి ఏ వైపు చూసినా పదునే. కళ్యాణ్కి రేపు ఈ పక్క పొడిచినా ఆ పక్క పొడిచినా ఎట్టు పొడిచినా పదునే. ఒకటి, తనకి క్యాప్టెన్సీ నుంచి రివోక్ చేసిన ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అది అతనికి బాగాలేదు కదా, మళ్ళీ పెడతామనేసి రివోక్ చేసిన ఏరే టాస్క్ మోస్ట్లీ అది జరగదు. ఒక 5 to 10% ఛాన్సెసే. 90% ఛాన్సెస్ ఇమ్యూనిటీ తీసేస్తారు. ఇది జరిగినా సింపతి ఇన్ ద సెన్స్ అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అతను ఓవర్ ఫిజికల్ అవ్వడం తప్పే, స్టిల్ జనాల్లో అది నెగిటివ్గా పోట్ల. కాబట్టి నువ్వు తప్పు చేసిన దానికి క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ వచ్చిన దాన్ని తీసేస్తామని చెప్తే అది కూడా పాజిటివ్. అది అండ్ నాకు సార్ కానీ సీరియస్గా వార్నింగ్లు ఇచ్చి సీరియస్గా మాట్లాడితే అది కూడా పాజిటివ్. అది కళ్యాణ్కనే కాదు, బిగ్ బాస్ చరిత్రలో ఎక్కడైనా తీసుకోండి, ఎంత తప్పు చేసినా, ఏ కంటెస్టెంట్ మిస్టేక్ చేసినా ఆ మిస్టేక్ని నాకు సార్ కానీ బీభత్సంగా కానీ క్రిటిసైజ్ చేసి బీభత్సంగా సీరియస్ అయితే అది కంటెస్టెంట్గా ప్లస్ అవుద్ది. సో అలాగే రేపు కూడా కళ్యాణ్ చుట్టూ ఏదో జరగబోతుంది. సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అరౌండ్ కళ్యాణ్. మార్క్ మై వర్డ్స్. ఎటు జరిగినా కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం మొత్తం మీద నామినేషన్లో కానీ
ఈరోజు టాస్కుల్లో కానీ అన్నిట్లో కళ్యాణ్ చుట్టే తిరుగుతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ కళ్యాణ్ని ఈ పర్టికులర్ వారమే ఓటింగ్ బీభత్సంగా పెరిగినప్పుడు కళ్యాణ్ని బీభత్సంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారనుకో, ఖచ్చితంగా అది పాజిటివ్ అవుతుంది. ఎటు తిరిగినా నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ కళ్యాణ్ క్యాప్టెన్సీ పీకేస్తారు అంటే కళ్యాణ్కి వచ్చే క్యాప్టెన్సీ వాళ్ళు వచ్చే ఇమ్యూనిటీ అయితే పీకేస్తారు. పీకేసి దాన్నే పనిష్మెంట్గా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ రెడ్ కార్డు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది రెడ్ కాదు, ఎల్లో కార్డు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీని మీద మీ స్పందన తెలియజేయండి. ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇవ్వడం అన్యాయమా ఏంట్రా అనేసి తెలియజేయండి. నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ నిన్న మొన్న వరకు రెడ్ కార్డు ఇస్తారు, ఎవరొకరికి ఇచ్చేసి సీన్ క్రియేట్ చేసి ఆ డ్రామా అయితే ఉంటుంది. రేపు కూడా రెడ్ కార్డు చూపించేసి హంగామా అయితే ఉంటుంది. నిన్నటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే రెడ్ కార్డే చూపించేసి భయపెట్టేసి గేట్లు తెరిచేసి ఇదంతా జరగచ్చు అన్నారు. ఈ రోజు వస్తున్నది ఏంటంటే అంత ఏముండదు, ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం ఉంది, చూపించడంగా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్కి ఇమ్యూనిటీ తీసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నది డౌట్ లేదు. ఇవి 90% జరగవచ్చు, ఆ 10% మనకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్ అయితే వాడుకోకుండా అయితే వదలరు. 100% వాడతారు, వాడాలి కూడా. అదే సీజన్కి మంచిది, అదే మనందరికీ మంచిది, అదే కంటెస్టెంట్స్ కూడా మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వదిలేయండి. ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి మాట్లాడుకొని టాప్ 1లో ఎవరున్నారనేది, టాప్ 2లో ఎవరున్నారనేది, ఓటింగ్లో ఏమేమి చేంజెస్ జరిగాయి అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్లో ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్స్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఛాన్సెస్ 30 to 40% ఉన్నాయి, స్టిల్ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ జరిగితే సంజన గారు, దివ్య గారు అండ్ సుమన్ శెట్టి గారిలో ఇద్దరు వెళ్ళిపోతారు. 100% ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళ ముగ్గురులో. ఇలా అన్నా అని చెప్పి డెమాన్ పవన్కి, భరణి గారికి ఓటేసుకోకుండా ఉండద్దయ్యా. వాళ్ళిద్దరు కూడా ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఫుల్ డేంజర్ జోన్, మార్క్ మై వర్డ్స్. భరణి గారు అండ్ డెమాన్ పవన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఓటేసుకోండి. బట్ హై డేంజర్ జోన్లో ఉండేది మాత్రం వీళ్ళ ముగ్గురు, సంజన గారు అండ్ దివ్య అండ్ సుమన్ శెట్టి అన్నారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వాళ్ళ ముగ్గురులో దివ్య గారు వెళ్ళిపోతారు. 90% దివ్య గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్ సింగిల్ ఎలిమినేషన్ అయితే. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. అది మేబీ సుమన్ శెట్టి అన్న కూడా అవ్వచ్చు అండ్ సంజన గారు, దివ్య గారు అవ్వచ్చు. ఎక్కువ అయితే సంజన గారు, దివ్య గారు, అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య గారు. రీజన్స్ ఏంటంటే దివ్య గారు, భరణి గారి మధ్య ఇష్యూలు అవుతున్నప్పుడు ఆ ఇష్యూల్లో దివ్య గారిదే రైట్ అని కొంచెంసేపు అనిపిస్తున్నా ఈవిడికి కూడా తప్పులు ఉన్నాయి. మరీ 1-sided రైట్ అవ్వట్లా. ఈవిడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఆ బంధాన్ని తెంచుకోవడానికి ఇద్దరు ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు కూడా మళ్ళీ కలిసిపోయారు. మార్నింగ్ కూడా కలిసిపోయారు. నిన్న నైటే సిరిసారు, ఈరోజు మార్నింగ్ సిరిసారు. ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నా నిన్న నైట్ అయితే ఆవిడ ఆయన ఇచ్చిన హుడ్డీలన్నీ రివర్స్ ఇచ్చేసింది. ఆయన ఇచ్చిన బట్టలు ఏదైతే ఉందో హుడ్డీలు ఒకటో రెండు ఇచ్చినట్టున్నారో కోప్పడి కిచెన్లో గొడవ జరిగితే వాళ్ళిద్దరి మధ్య అది కోప్పడి ఆయన హుడ్డీలు ఆయనకి రివర్స్ ఇచ్చేసింది. ఆ రివర్స్ ఇచ్చినందుకు ఆయన వచ్చి మళ్ళీ బతిలాడి ఏడిస్తే ప్లీజ్ అమ్మ నాదే తప్పు, సారీ అని ఆయనకు అర్థం కావట్లా. చిన్నపిల్లకాయలు ఏడిస్తే ఆయనకి నెగిటివ్ వద్దని అనిపిస్తుంది. ప్లస్ ఆ కన్న ప్రేమ కదా ఆయన కూడా, అంటే తల్లి కూతురులాగా కదా, ఆ చెల్లెలు కదా, ఆయనకు కూడా కూతుర్లు ఉన్నారు కదా, తెలియకుండా పాపం ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నాం అనేసి ఆయన పెద్ద మనిషి తరగా అనిపిస్తుంది. వచ్చి బతిలాడుతున్నాం, అమ్మ సారీ నాదే తప్పు అంటున్నాడు. ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ ఆవిడ చుట్టూ ఏంట్రా పాపం అన్న ఫీలింగ్ వస్తుంది. క్లియర్గా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. బట్ ఓటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే తనూజ గారికి అగెనెస్ట్ అయిన రోజుల్లో మాత్రం బాగా ఓటింగ్ పడే లాస్ట్ వీక్. ఎందుకంటే తనూజ గారి హేటర్స్ ఒక టాప్ కంటెస్టెంట్తో అగెనెస్ట్ అయితే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. బట్ ఆవిడ దాని నుంచి దూరం అయిపోయారు. అసలు ఆవిడ జోలికి వెళ్ళట్లేదు. ఆవిడతో అసలు ఎటువంటి రైవల్లీ లేదు, సీరియస్ లేదు. ఫుల్ హ్యాపీగా కామెడీగా నవ్వుకుంటూ గడిపేస్తున్నారు ఈ వారం అంతా. ఆవిడ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారన్న ఫీలింగ్లో ఉన్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్. ఈ పర్టికులర్ వారంలో షీఈ్ ఇన్ డేంజర్ జోన్ గట్టిగా. ఈరోజు కూడా టాస్క్లో రీతుతో మాట్లాడిన మాటల్లో ఇది ఆవిడ ఎట్లా ఉందంటే రీతుతో మాట్లాడిన మాటలు కానీ అండ్ తనూజ గారితో మాట్లాడిన మాటలు కానీ ఒక 10% బాగుందండి. 90% నాన్ సింక్లోనే మాట్లాడారు. నేను లైవ్ చూసాను. అంటే ఎలాంటి మాటలు అంటే ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి చేయడం. నీకంటే బాగా ఆడేశాను, ఏంటి ఇలా చేస్తావు. ఇప్పుడు తనూజ గారిని మీరు అదేంది రీతుకి ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వచ్చు కదా, రెండోసారి ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ మాటలు. ఆవిడ ఇష్టం కదా. ఆవిడ 2-3 సార్లు మీరు బొక్క పెట్టేసి మాట ఇచ్చిన తర్వాత తీసేసి ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేసినప్పుడు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తా ఆవిడ? వై హౌ ఎందుకు రావడాలి? వై అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు తనూజ గారు? దాని మీద ఆర్గ్యుమెంట్స్. అండ్ రీతు గారితో కూడా ఓవర్ ఆర్గ్యుమెంట్స్, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయడం. ఆర్గ్యుమెంట్స్లో కూడా ఒక 10% ఓకే మంచి పాయింట్లు ఉన్నాయి, కానీ మిగతా దాంతో కూడా ఇల్లాజికల్గా నాకు అనిపించింది. కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయితే కొట్టేటట్టుంది. గుర్తుపెట్టుకుని ఓటేసుకోండి. తర్వాత సంజన గారి విషయానికి వస్తే ఈవిడ కూడా అంతేనండి. ఈవిడ ఏది మాట డైరెక్ట్గా పవను రీతు వాళ్ళిద్దరు కాంబినేషన్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్.
అది అయిపోయింది. అది ఎప్పుడో పురాతన కాలంలో అయిపోయింది దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతుంటే మొన్నటిదాకా ఆవిడ కటింగ్ చేయించుకున్నది రక్త సంబంధం అని చెప్పి ఏడ్చి బాధపడిన ఆవిడ ఈరోజు ఇంత ఓపెన్ అప్ అవడానికి రీజన్స్ ఏంటంటే అందరూ స్ట్రాటజీ, మేము అందరూ గేమ్స్ ఆడుతున్నారు. అక్కడ ఎవ్వరూ శుద్ధపప్ప కాదు, ప్రతి ఒక్కరి వెనక గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. ఈవిడ గేమ్ స్ట్రాటజీ మేబీ ఏమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ బీభత్సమైన పాజిటివిటీ ఉంది. టాప్ 5కి సంజన గారు వెళ్ళాలంటే ఆవిడ కాన్ఫ్రంటేషన్ చేయాల్సింది రీతూ చౌదరితోనే నేను కాన్ఫ్రంటేషన్ చేయాలి అని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రాటజీ. బట్ ఆ స్ట్రాటజీలో భాగంగా మరీ పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారేమో సంజన గారు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ స్ట్రాటజీ మాత్రం టూ గుడ్ స్ట్రాటజీ. అది నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా మనం టాప్ 5కి వెళ్ళాలంటే నాకు పోటీ ఉన్నది ఎవరంటే రీతు. ఆ రీతులో నేను మా ఇద్దరిలో ఒకరు ఏమైనా టాప్ 5కి వెళ్తారేమో. ఆ లేడీస్ కదా, ఆవిడ ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే అక్కడ ఉన్నది లేడీస్ 4. దివ్య గారు ఆల్రెడీ హౌస్లో నుంచి వెళ్ళిపోయి ఆగిపోయారు. కాబట్టి దివ్య గారు మళ్ళీ వెళ్ళిపోతారని తెలుసు. ఇప్పుడు సంజన, రీతు అండ్ తనుజ టాప్ 5లో రెండోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఒకసారి ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో వెళ్ళొచ్చిన ఆవిడ టాప్ 5లో అట్లీస్ట్ 2 అమ్మాయిలు ఉంటారని మినిమం బేసిక్ అది క్లారిటీ ఉంది సంజన గారికి. అలాంటప్పుడు 2 అమ్మాయిలు ఉంటారు అని తెలిసినప్పుడు అక్కడ ఆల్రెడీ తనుజ గారు నెంబర్ 1 పొజిషన్ అని ఆడియన్స్ నుంచి వచ్చే క్లూస్ వాళ్ళ క్లారిటీ అన్నప్పుడు ఇంకా పోటీ ఎవరు? రీతూ చౌదరి గారు. ఆవిడకి హెయిర్ ఇచ్చినా, ఆవిడ రక్త సంబంధం ఇచ్చినంత భారీగా ప్రేమతో హెయిర్ ఇచ్చినా కూడా ఆవిడ గేమ్లో భాగంగా ఆవిడతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అందుకే గొడవ పెట్టుకుంటున్నారు స్ట్రాటజికల్గా అని అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీతో టూ గుడ్ స్ట్రాటజీ. బట్ ఆ పర్సనల్ అవ్వకుండా కానీ ఆగితే ఇది ఎక్సలెంట్ స్ట్రాటజీ. అది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది నిజంగా అదే జరగబోతుంది. ఆవిడ చేసేది, ఆవిడ ఇన్ని రోజులు ఎందుకు అవ్వలేదు, ఎందుకు అగెనెస్ట్ మాట్లాడలేదు అంటే ఈరోజు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ టాప్ 5కి వెళ్ళాలంటే ఈవిడిని కిందకి లాగాలి అనేది ప్లాన్ నాకు అనిపించింది. బట్ అది పర్సనల్ లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు, చూసుకోవాలి. ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది పక్కన పెడితే సుమన్ అన్న గురించి ఆలోచిస్తే సుమన్ అన్న ఏం చేయట్లేదండి హౌస్లో, ఏమీ లేదు. అప్పుడప్పుడు కామెడీలు స్కిట్లు భరణి గారు ముందుండి కొంచెం డైలాగులు చెప్పించి ఏదో కామెడీ చేస్తున్నారు తప్పించి మిగతాదంతా నార్మల్. ఒక స్ట్రాటజీ ఉండదు, ఒక నార్మల్ ఉండదు. ఎవరు ఏది చెప్తే చేసేస్తున్నాడు. ఇందాక కూడా డ్యాగర్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటే అన్న ప్లాన్లు ఏం పెద్ద గేమ్లో ఊరికే వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటే వెళ్ళేసి డ్యాగర్ ఇచ్చి రీతూ చౌదరికి ఇచ్చేశారు. రీతూ చౌదరికి ఇచ్చారు. ఆ రీతూ చౌదరి గారికి చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత ప్రాపర్గా ఏం లేదు, నార్మల్గా ఏదో సోసోగా చెప్పేసి ఇచ్చారు. అన్న సుమన్ అన్న కొంచెం కష్టమే. అన్న ఏంటంటే మంచితనం, మంచి పేరుతో బాగా పాజిటివిటీ ఉంది. బట్ అది కోల్పోతున్నారు. రీజన్ ఈజ్ ఆట టైట్గా వచ్చే కొంది, ఆట రసవత్తరంగా వచ్చే కొంది ఏమవుద్దంటే సీరియస్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నార్మల్గా ఇన్నోసెన్స్ లాస్ట్ మూడ్లో పనికిరాదు. అది కొంచెం ఇబ్బంది అవుతుంది, చూసుకోవాలి. నాకు తెలిసి అన్న డేంజర్ జోన్లో ఉన్నారు, 3rd పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ లీస్ట్ నుంచి ఒకసారి చూసుకోండి. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ మావా. వీళ్ళ ముగ్గురులో 2 వెళ్ళిపోతారు, లేదంటే 1 వెళ్ళిపోతారు. అది మీరు ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత టాప్ నుంచి ఏముంది అని చెప్తావు. టైం అయిపోతుంది. టాప్ నుంచి చెప్తామా. నెంబర్ 1 ఎవరున్నారనేది ప్రతిరోజు డౌటే మావా మీకు. సింపుల్, కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఓటింగ్లో ఈ వారం మొత్తం ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తే నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఈ వారంలో ఉన్నాడు. మార్క్ మై వర్డ్స్. ఎందుకు ఉన్నాడు అనే దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వారం మొత్తం నామినేషన్స్తో స్టార్ట్ అయితే ఆ పెద్ద గొడవ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయింది కంటిన్యూగా వస్తూనే ఉంది. మొన్న టాస్క్ ఆడాడు, అతను గెలిచినాడు. అప్పుడు ఓటింగ్ పెరిగింది. తర్వాత తనూజ గారు టాస్క్ ఆడారు చూసారా, అప్పుడు తనూజ గారికి మళ్ళీ కొంచెం ఓటింగ్ బ్యాంక్ పెరిగి ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్కి వచ్చారు. 1-2 పొజిషన్ డిఫరెన్స్కి వచ్చారు. బట్ ఈరోజు ఏదైతే నిన్నటి నుంచి లీక్స్ వచ్చాయో కళ్యాణ్ పడాల క్యాప్టెన్ అయ్యాడు, అది కూడా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేసి ప్రియాంక జైన్ని అడిగి రిక్వెస్ట్ చేసుకుని కంటెండర్ ఛాన్స్ తీసుకొని ఆవిడనే ఓడించి కంటెండర్ అయిన తర్వాత ఈరోజు మాట్లాడేటప్పుడు అందరు స్ట్రాటజీలే మా కళ్యాణ్ కూడా చిన్న స్ట్రాటజీ కాదు. అయితే ఆ స్ట్రాటజీలో కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించింది ఏంటంటే బట్ స్ట్రాటజీని మీరు కొంతమంది స్ట్రాటజీ కాదు పాపం అబ్బా ధైర్యంగా అన్నారు. ధైర్యం కాదు, స్ట్రాటజీ. సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అది లైవ్లో చూసాను నేను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకుని కంటెండర్గా ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నాడు. నాతో ఆడి క్యాప్టెన్సీ గెలుచుకునే ఛాన్స్ ఇస్తున్నాను, రైవల్రీగా ఛాలెంజ్ ఇస్తున్నాను, నాతో ఆడి క్యాప్టెన్సీ టాస్క్ ఆడు, నువ్వు క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పిన మాట ప్యూర్ ఎలివేషన్ డైలాగ్. బట్ దాని వెనకున్న స్ట్రాటజీ ఏంటంటే సంజనయ్య గారు వచ్చి నువ్వు రీతును తీసేస్తాను అంటే నీకు ఇస్తా డ్యాగర్, లేదు అంటే డెమాన్కి ఇస్తా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసినాడు. అప్పుడు గత్యంతరం లేక తెలియక ఖచ్చితంగా రీతును తీసుకోవాలి. బట్ ఇతను మాట్లాడిన దాంట్లో తెలివైన మాట ఏంటంటే రీతును తీసేటప్పుడు వాడిన వెకాబులరీ, వాడిన పదాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలివేషన్ ఇచ్చే పదాలు వాడాడు. అంటే నీకు కంటెండర్గా ఛాన్స్ ఇవ్వలేదనగా
క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నావు, నన్ను ఓడిచ్చేసి క్యాప్టెన్ అవ్వు అనేది ఎలివేషన్ షాట్. ఇలా మాట్లాడి గెలిచింది చూసినావా, దట్ ఈజ్ ఎలివేషన్. ఈ ఎపిసోడ్ తర్వాత కూడా కళ్యాణ్కి ఓటింగ్ పెరిగేటట్టుంది. అండ్ నిన్నటి నుంచి లీక్స్ త్రూ ఏదైతే సెకండ్ పొజిషన్, అదే అతనే సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడనే దానివల్ల కూడా ఆ ఓటింగ్ అయితే కాన్స్టెంట్గా పడతా ఉంది. స్టిల్ హీఈస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. డిఫరెన్స్ బీభత్సమైన డిఫరెన్స్ లేదు, 2-3% డిఫరెన్స్తోనే ఉన్నాడు. ఆవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు, కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ మీరు గమనిస్తే ఇది చేంజ్ అయ్యే అవకాశం నెక్స్ట్ వీక్ ఉంది. ఏది బిగ్ బాస్ రేపు క్యాప్టెన్సీ అయినప్పటికీ ఇమ్యూనిటీ ఇవ్వకుండా నువ్వు చేసిన పనికి ఏదైతే ఉందో, నామినేషన్లో అంత సీరియస్గా బిహేవ్ చేసావు కాబట్టి మళ్ళీ నువ్వు డైరెక్ట్గా నామినేట్ అవుతున్నావు అని చెబితే తప్ప కొంచెం చేంజ్ అయ్యే అవకాశం. అలా చెప్పి నామినేషన్లోకి తెప్పిస్తే మాత్రం మళ్ళీ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ కళ్యాణ్ పడాలకి ఇమ్యూనిటీ ఇవ్వకుండా బిగ్ బాస్ టీం కానీ ఇమ్యూనిటీ ఇచ్చేసి ఈ పనిష్మెంట్ ఏం లేకుండా ఎల్లో కార్డు ఇచ్చేసి పనిష్మెంట్ లేకుండా చేసేస్తే, ఆ ఇమ్యూనిటీ ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ నామినేషన్లో లేకపోతే మాత్రం తనూజ గారికి ఓటింగ్ పెరిగిపోతుంది. తనూజ గారు కొంచెం క్రాస్ చేసి కొంచెం గట్టిగానే ముందుకెళ్ళిపోతారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే కళ్యాణ్కి తనూజ గారికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో వెరీ రేరెస్ట్ సీన్ ఇది. టాప్ 1 కంటెస్టెంట్కి టాప్ 2 కంటెస్టెంట్కి రైవలరీ లేకుండా క్లోజ్గా ఉండడం వల్ల, వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ ఫ్యాన్స్ ఉండడం వల్ల ఒకరు నామినేషన్లో అయినప్పుడు ఇంకొకరికి వాళ్ళు అటాచ్ అవుతారు. అటాచ్ అయిన తర్వాత అది ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా కొంతమంది అలాగే వేసే అవకాశం ఉంది. అది కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది తప్పించి ప్రస్తుతానికైతే టాప్ 1లోనే ఉన్నాడు కళ్యాణ్ పడాల. పక్కన పెడదాం. ఇంకా మనం ఎక్కువసేపు ఎవరి గురించి, కళ్యాణ్ గురించి, తనూజ గురించి కూడా ఈరోజు ఎక్కువ మాట్లాడదులే, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. తనూజ గారి గురించి చెప్పాలి. ఈవిడ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు, బట్ 2-3% డిఫరెన్స్తో ఉన్నారు. రీజన్ ఈజ్ సింపుల్. ఆవిడ ఈ వారంలో ఆడాల్సి వచ్చిన టాస్క్ ఒకటే. నామినేషన్స్లో ఆవిడ 3-4 నామినేట్ చేస్తే ప్రాపర్ డిఫెండింగ్ అని గట్టిగా మాట్లాడారు. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి అక్కడ కళ్యాణ్ హైలైట్ అయిపోయాడు. అంత పెద్ద గొడవ అవ్వడం, ఇష్యూ అవ్వడం, తోసేయడం, తన్నేయడం, రక్కేయడం, గొంతు పట్టుకోవడం, వాళ్ళు ఇదంతా ఈవిడికి రావాల్సిన ఎలివేషన్ ఆ రోజు కళ్యాణ్ కొట్టేశాడు, నైస్గా కొట్టేశాడు. ఆ కొట్టేయడం వల్ల నుంచి మొత్తం మారిపోయింది. అండ్ టాస్క్ అంటారా, ఇతను ఒక టాస్క్ ఆడి గెలిచారు, ఆవిడ ఒక టాస్క్ ఆడి ఓడిపోయారు. అండ్ అతను టాస్క్లో క్యాప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి కంటెండర్గా కొంత ఈవిడ్ని బీట్ చేయగలిగాడు కళ్యాణ్ పడాల. బట్ ఆవిడ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ ఓటింగ్తో జస్ట్ 2-3% డిఫరెన్స్గా ఉంది అంటే ఊహించుకోండి తనూజ గారి ఓట్ బ్యాంక్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది. అదంత ఈజీ కాదు. తనూజ గారి ఓట్ బ్యాంక్ని దాటి 10-15% డిఫరెన్స్ తీసుకొని రావడం కళ్యాణ్కి ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. ఎందుకంటే 11 వారాల నుంచి నాన్ స్టాప్గా కాన్స్టెంట్గా నెంబర్ 1 పొజిషన్లో పడ్డ ఓటింగ్ ఉండేది తనూజ గారికి. అలాంటి ఓటింగ్ అంత ఈజీగా తగ్గదు, బట్ కొంచెం తక్కువ డిఫరెన్స్ ఉంది. ఈవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఈరోజు చూస్తే కూడా ఆవిడ కొంచెం క్రిటికల్గానే బిహేవ్ చేస్తారు, తెలివిగా స్ట్రాటజికల్గా మూవ్ చేస్తారు, స్ట్రాటజికల్గా మాట్లాడారు. అండ్ అందరితో మిక్స్ చేసి ఈవెన్ మీరు గమనిస్తే నాకు ఇట్లాంటివి కొంచెం నచ్చుతాయి. కొన్నిసార్లు అది నెగిటివ్ కనిపిస్తే, కొన్నిసార్లు పాజిటివ్ అనిపిస్తుంది. ఈరోజు లైవ్లో ఏదంటే పాజిటివ్ కనిపించింది, డెమాన్ పవన్ అండ్ ఇమానియల్ మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్, అదే ఆ పాయింట్లు చెప్పుకుంటూ డెమాన్ పవన్ చెప్పే పాయింట్లు ఇమానియల్కి నచ్చక పెద్దగా అరుస్తుంటే, సంచాలకుల గురించి ఫెయిల్ అయిపోయావు నువ్వు అనే పాయింట్ ఎప్పుడుదో తీసుకొస్తాడు డెమాన్. అప్పుడు ఇమానియల్కి స్టాండ్ తీసుకుని ఆవిడ మాట్లాడేది బాగుంది. అండ్ ఏంటంటే అక్కడ స్టాండ్ తీసుకునే దానికంటే కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం. ఈ వారం మొత్తం మనదేం పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేద్దామని మాట్లాడే మాటలు తెలివైన గేమర్ క్వాలిటీస్ అవి. అది బాగా అనిపించింది. అండ్ కొంచెం నెగిటివ్గా అనిపించింది. ఏంటంటే నెగిటివ్స్ కూడా చెప్పాలి కదా అనిపించిన నెగిటివ్స్ చెప్పాలి. అది ఎపిసోడ్లో కూడా చెబుదాం అనుకున్నా, ఇప్పుడే చెప్తాను. ఈ కామనర్స్ సెలబ్రిటీస్ అనేది విడదీసినట్టుగా ఈరోజు నైట్ మాట్లాడారండి టాస్క్లో లైవ్లో. నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే అక్కడ సంబంధం లేదు. ఎందుకంటే మన ముగ్గురం బయటకు వచ్చేసాం, ఇమాన్యుయల్, నువ్వు, రీతు ఒకవేళ కానీ వచ్చేసిందానికి ఇప్పుడు సంజన గారు కూడా వచ్చేసారు. మీరు ముగ్గురు వచ్చేస్తే అక్కడ ముగ్గురు వాళ్ళ ముగ్గురే ఉంటారు, మన ముగ్గురు వస్తే వాళ్ళ ముగ్గురే, మన ముగ్గురు వాళ్ళ కామనర్స్ సెలబ్రిటీస్ అనలా. బట్ దాని మీనింగ్ అదే, మన ముగ్గురు ఇక్కడ ఉంటే వాళ్ళ ముగ్గురు అనేసి మళ్ళీ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత చిన్నగా చెబుతాయి అంటే వాళ్ళ ముగ్గురే ఉంటారని. ఏముంటే కామనర్స్ ముగ్గురే ఉంటారు, సెలబ్రిటీస్ లేరు అనేది క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు అనొచ్చు మన ముగ్గురే వాళ్ళ ముగ్గురు అనేది అంటే అట్లా ఎందుకు తీసుకుంటారు అంటే, అలాగే తీసుకునే మీనింగ్ వచ్చేటట్టు ఎందుకుందంటే అక్కడ సంజన గారు ఉన్నారు. సంజన గారు మన ముగ్గురులో అనేసి వేసుకుంటారు, ఆవిడ వేసుకోరు. అంటే డిఫరెన్షియేట్ చేసి చూసి మాట్లాడుతున్నాం. వీళ్ళ ముగ్గురు వస్తే ఆ ముగ్గురు ఎక్కడ అక్కడ ఎవరు తెలుసా, డెమాన్, కళ్యాణ్ అండ్ దివ్య గారు. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే బిగ్ బాస్ నాగార్జున సరే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ పోయింది అన్నారు. మనం అవుట్ సైడ్ మాట్లాడుకోవచ్చు, బయట లోపల అందరూ సెలబ్రిటీసే లోపలికి ఒకసారి వచ్చిన తర్వాత అనేసి దాని గురించి వదిలేసేయండి అనేసి డైరెక్ట్ చెప్పేశాడు నాకు. సరే అయినా కూడా ఈవిడ ఆ పదాలు దాని రిలేటెడ్గా మాట్లాడడం నాకు నచ్చలేదు. బట్ స్టిల్ అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో వస్తుందో తెలియదు, మోస్ట్లీ రావచ్చు కూడా. మీరు దాన్ని గమనించుంటే కామెంట్ చేయండి. అదొకటే నచ్చలేదు, మిగతాదంతా ఈ వారం మొత్తం పాజిటివ్. అండ్ ఇదొకటి ఎలివేషన్, ఇదొకటి నెగిటివ్ షాట్ వేసుకుంటున్నారు. కళ్యాణ్ ఏదో అనింది, భరణి గారు సపోర్ట్ చేస్తారని కళ్యాణ్ అనగానే ఏదైనా బొమ్మలు పెట్టి తీసేసే టాస్క్ పెట్టాలనేసి రీతుతో మాట్లాడేది నెగిటివ్ అన్నారు. దాంట్లో ఆవిడ తప్పేలేదు, నార్మల్గా మాట్లాడింది.
దట్టు ఆవిడ కూడా కళ్యాణ్ కోసం ప్రిఫరెన్స్ కళ్యాణ్ అనేసి నిలబడ్డారు కూడా, కళ్యాణ్కి సపోర్టివ్గానే ఉన్నారు. ఈ టాస్క్లో ఆవిడ ఎగనెస్ట్గా కూడా వెళ్ళలేదు. పక్కన పెడదాం. ఇంకా కళ్యాణ్ గురించి ఏదో పాయింట్ చెప్పడం మర్చిపోయా. డెమాన్ పవన్ రిలేటెడ్గా స్టాండ్ తీసుకున్నాడు, ఆ పేక విషయం, అది కూడా పాజిటివ్ అయింది. పక్కన పెడితే ఇంకా థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడండి. ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లో ఉండడానికి రీజన్స్ చెప్తాను. టాస్క్ ఆడితే టాస్క్ గెలిచాడు, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ప్రతి వారం, ఇంక రోజు ఇదే. అండ్ ఈరోజు నాకు నచ్చింది ఏంటంటే కొన్ని పాయింట్స్లో డెమాన్ పవన్ తమ్ముడా అంటున్నాడు, కానీ తమ్ముడా అంటున్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా తమ్ముడా ఉంటే ఆ వర్కౌట్ కాదని, వారే నాయన ఒక నాటి సీరియస్గా స్వామి, ఆ టోన్ కానీ, ఆ ఇసిరేయడం కానీ, అట్లా తోసేయడం కానీ, పైకి వెళ్ళడం కానీ, రావడం కానీ ఫుల్ అగ్రెసివ్ మూడ్ ఆన్. అంటే 1-2 పాయింట్స్ మిస్టేక్గా ఉన్నాయి, ఏంట్రా నాయన నాన్సిక్లో మాట్లాడుతాను అనుకునే కూడా ఉన్నాయి, కానీ బట్ ఈ యాంగిల్ చాలా బాగుంది. ఇది కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్ అవ్వచ్చు డెమాన్ పవన్కి, అదే ఇమాన్యుల్కి. రీజన్ డెమాన్ పవన్తో చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు, అండ్ డెమాన్ పవన్ పాయింట్స్ కూడా పెద్దగా బాలేవు. అది నేను లైవ్ ఎపిసోడ్లో చెప్తాను. కాబట్టి ఇతను స్ట్రాంగ్గా మాట్లాడడం ఒకటి పాజిటివ్. రెండో పాజిటివ్ ఏంటంటే తను తెలివైన వ్యక్తి అండి. కళ్యాణ్కే సపోర్ట్ అని బల్ల గుర్తు చెప్తున్నాడు. రీజన్ ఏంటి తెలుసా? ఒకటి, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. రెండు ఏంటంటే ఇమాన్యుల్కి తెలిసినంత గేమ్ ప్లే ఎవరికి తెలియదు. నెక్స్ట్ వీక్ ఇతను నామినేషన్లోకి వస్తే కళ్యాణ్ కానీ క్యాప్టెన్ అయితే కళ్యాణ్తో ఇతనే ర్యాప్ ఉండదు. కళ్యాణ్ వల్ల ఓట్ల వల్లే సేవ్ అయిపోతాడు. ఆ స్ట్రాటజీలు ఇమాన్యుల్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అదొకటి బాగా నచ్చింది, ఆ తెలివి బాగా నచ్చింది. దాంతోపాటుగా డెమాన్ పవన్తో మాట్లాడిన మాటలు బాగా నచ్చింది. ఇవి ఇమాన్యుల్ ఫ్యాన్స్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అరే అంత స్ట్రాటజీ చేస్తారంటే ఆ స్ట్రాటజీ వేయడం గేమర్ క్వాలిటీ స్వామి, దాంట్లో తప్పేం లేదు. మనం ఎవరికి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ మనకి ప్లస్ అవ్వచ్చని ఆలోచించుకొని చేసుకోవాలి. దట్టు ఇమాన్యుల్ పరిస్థితి ఏంటి, 10 వారాలు నామినేషన్ లేని వ్యక్తి, ఇలాంటి క్యాలిక్యులేషన్ లేకపోతే ఒకవేళ వెళ్ళిపోతానేమో, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతానేమో అని భయం కూడా ఉంటుంది. తప్పే లేదు. దట్టు కళ్యాణ్కి చేయడం అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఓట్ల కోసమే చేసినట్టు కూడా కనపడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే క్లోజ్. అలా చేశాడు 100% చెప్పట్లా, అది కూడా తనకు ప్లస్ అవుద్దని చెప్తాను, అంతకుమించి చెడుగా కాదు. ఇంకా థర్డ్ పొజిషన్లో ఇతనుంటే ఫోర్త్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి ఈరోజు మోస్ట్ పాజిటివ్ ఎపిసోడ్ అండి. ఒకటి పాజిటివ్ ఎపిసోడ్ అంటే అది ఆర్గ్యుమెంటు, ఇమాన్యుల్తో మాట్లాడిన పాయింట్లు, పెట్టిన పాయింట్ చాలా దారుణం అండి. ఎపిసోడ్లో కొంచెం పాజిటివ్గానే కట్ చేస్తారనుకుంటున్నా, లైవ్లో చేస్తే మాత్రం ఫుల్ నెగిటివ్ అవుతుంది. అసలు ఏంటి ఆ పాయింట్, సంబంధం లేని పాయింట్, ఏదేదో పాయింట్ ఎప్పుడో సంచాలకి తీసుకొచ్చి ఇప్పుడు క్యాప్టెన్కి చెప్తాడు, మొన్న నామినేషన్లో చెప్పిన పాయింట్ అని చెప్తాడు, నాన్ సింక్ పాయింట్లు, ఆర్గ్యుమెంట్ బాగలేదు అన్న అనుకుంటే ఇతను ఎగిరిగిరి పడుతున్నాడు, ఫుల్ సీరియస్ అవుతున్నా కూడా అతను డిఫెండ్ చేసుకోలేకపోయాడు. తర్వాత వచ్చి మళ్ళీ సారీ చెప్పి ఏడుపు మొహం పెట్టుకున్నాడు. పాప మైకుడు అండి డెమాన్ పవన్. ఇది కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ పాజిటివ్ ఏమవుద్దు అంటే క్యాప్టెన్సీ టాస్క్లో తనకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా లాస్ట్ దాకా ఆడాడు అనేది పాజిటివ్ అవ్వచ్చు. ఎపిసోడ్ చూడలేదు, అది ఎంత మాత్రం బ్యాక్ పెయిన్, ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. బట్ నేను చూసిన దాని ప్రకారం అది కొంచెం పాజిటివ్ అవుద్దని నేను విన్నాను. నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం డెమాన్ పవన్కి కొంత పాజిటివ్ అయితే అయ్యే అవకాశం ఉంది. దీని అందరికంటే రేపు కొంచెం పాజిటివ్ అవుద్ది. నాకు సార్ కొంచెం సీరియస్ అయ్యాడు అనుకో డెమాన్ పవన్ మీద, అది కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది పక్కన పెడితే భరణి గారి గురించి చెప్పాలి. భరణి గారు 5th పొజిషన్లో ఉన్నారండి. బట్ భరణి గారు డెమాన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. భరణి గారి సిచ్యువేషన్ నేను చెప్పాను ఇందాకే. ఆయనది ఏమైందంటే దివ్య గారి చుట్టే తిరుగుతుందండి. ప్రతిరోజు ఆయనకు వచ్చే కంటెంట్ అంతా కూడా 7-8 నిమిషాలు 5-6 నిమిషాల కంటెంట్ వస్తే ఆ కంటెంట్ ఓన్లీ దివ్య గారితో గొడవలు వస్తున్నాయి, దివ్య గారితో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. ఇంకా అంతమించాలి. ఇప్పుడు కూడా లైవ్లో అదే ఈ టాస్క్ గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. అక్కడ కూడా పాపం ఆయన ఫస్ట్లో దివ్య గారిని తీసేస్తారనుకునే డ్యాగర్ వెళ్ళి డెమాన్కి ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి వీళ్ళు చెప్పకుండా దివ్య గారిని తీసేశారు. ఆ మీటింగ్ ఏదైతే మాట్లాడుకున్నారో అది ఇమాన్యుల్ అండ్ వీళ్ళందరూ భరణి గారికి తెలియకుండా తీసేశారు. భరణి గారి పాపం లైవ్లో ఆడుతున్నారు. కొంచెం మీరు డెసిషన్ తీసుకుని నాకు చెప్పొచ్చు కదా ఇమాన్యుల్ అది అని అంటున్నాడు. అంటే దివ్య గారికి చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు నేను కూడా. బట్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న సీన్లు ఇద్దరికి నెగిటివ్ అవుతున్నాయండి. అనవసరమైన రచ్చ జరుగుతుంది, ఆ రచ్చ వల్ల నెగిటివ్ అవుతుంది. అండ్ పాపం క్యాప్టెన్ అవ్వలేదన్న సింపతి వర్కౌట్ అయింది ఈ పర్టికులర్ వారం. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు కూడా పడుతున్నాయి. బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే ఈయనకంటే కూడా మిగతా వాళ్ళ కంటెంట్ అంతా ఎక్కువ వస్తుంది, సంజయ్ గారి కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి టైంలో సడన్గా ఏదైనా ఎలిమినేషన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూసుకోండి ఆయనకి అది పరిస్థితి. అంత హైలైట్ ఎలివేటింగ్గా సీన్స్ ఏం రావట్లేదు. అంత హైలైట్ అయిపోయి ఓటింగ్ బ్యాంక్ బీభత్సంగా పెరిగేటట్టుగా భరణి గారికి పెద్ద సీన్స్ రావట్లేదు, పెద్దగా ఎపిసోడ్లో పడట్లేదు. నార్మల్ సోసోగా వెళ్ళిపోతున్నాయి. ఏదైనా పెద్ద అగ్రెసివ్ మోడ్లో కానీ ఏదైనా భలే పాయింట్రా భలే క్లిప్లా అని పడుతుందంటే సిచ్యువేషను అది దివ్య గారితోనే పడుతుంది. అది కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓటేసుకోండి. అండ్ మామ లైక్ చేయకపోతే ఇప్పుడు దాకా లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. మనం 10 లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూడకుండా ప్లీజ్. లవ్ యూ మామ. బాయ్. ఇది లెంత్ అయిపోయింది, ఏమనుకోవద్దు మామ. ఎందుకంటే శనివారం ఎపిసోడ్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్లీజ్.